जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद 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 बहुजन समाज पार्टी जिंदाबाद 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 बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद बहन जी मायावती गारी नायकत्వం ఆకాశానంద్ గారి నాయకత్వం బీసీఎస్ ఎస్టీ మైనారిటీల ఐక్యత బహుజన్ సమాజ్ పార్టీ जिंदाबाद जिंदाबाद రానున్నటువంటి కాలంలో పూలే అంబేద్కర్ కాన్సీరాము పని విధానం పూలే అంబేద్కర్ సిద్ధాంతం ద్వారానే సామాజిక పరివర్తన నీ జనాభెంతలో నీ వాటా అంతా అని చెప్పి కేవలం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే తెలంగాణలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అగ్రకులాలలో ఉన్న పేదలకు వారి జనాభా వాటా ప్రకారం రాజకీయ వాటా ఇచ్చేటువంటి పార్టీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ అని గుర్తించి ఈరోజు సిపిఐ పార్టీ నుంచి మండల కార్యదర్శిగా పనిచేసినటువంటి మంచకట్ల రమేష్ బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం, మరి బీసీ పద్మశాలి సామాజిక వర్గం నుంచి వారు చేరడం సంతోషకరం. మరి ఆయనతో పాటు చాలామంది బీసీ మిత్రులు కూడా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఇది పార్టీ బలోపేతంకి భాగంగా మరి రానున్నటువంటి స్థానిక సంస్థలలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో మరి గ్రామీణ ప్రాంతాలలో పార్టీని బలోపేతం చేసి 13 మండలాలకు సంబంధించినటువంటి జడ్పీటీసీలను ఎంపీటీసీలను నిలబెట్టి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి తెలపడం జరుగుతుంది. పార్టీలకు జైబీ. ఈరోజు మీడియా సందర్భంగా కార్మికులందరికీ వాళ్ళందరికీ కూడా జైబీం తెలుపుకుంటూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో సిపిఐ పార్టీలో పనిచేసి ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అక్కడనే మేము కలిసి పనిచేస్తామని మన పార్టీలోకి వచ్చినటువంటి రమేష్ అన్నకి స్వాగతం. సిపిఐ పార్టీలో చాలా సంవత్సరాలుగా పనిచేసి పేద ప్రజలకు అండగా వండుకుంటూ చాలా కార్యక్రమాలు చేసినటువంటి రమేష్ అన్న ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో కలవడం రావడం చాలా శుభపరిమాణం. అతనికి జైబీం తెలుపుకుంటూ స్వాగతిస్తున్నాను. జైబీం.